జనసేన పార్టీలో మంచి వాగ్దాటి కలిగిన నేతల్లో ఆయనొకరు. తమ పార్టీ అధినేతని ఏమైనా అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ప్రత్యర్థిపై తన మాటలతో ముచ్చెమటలు పట్టిస్తారు. ఆయనే ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. గుంటూరు జిల్లాలోనే గాదె వెంకటేశ్వరరావు జనసేన ముఖ్య నేతగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినప్పటికీ ఎక్కడా కూడా అసంతృప్తి కనపరచకుండా ఎంతో ఓపిగ్గా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు గాదే వెంకటేశ్వరరావు ఎంతో కష్టపడ్డారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక ఆయనే స్వతహాగా న్యాయవాదవ్వడంతో సాధ్యమైనంత వరకు స్థానికంగా లీగల్ విషయాల్లోనూ ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయం కోసం పల్లె పల్లెకు వెళ్లి ప్రచారం చేశారు. జన సైనికులను యాక్టివ్గా ఉంచేందుకు నిత్యం వాళ్లకు అందుబాటులో ఉన్నారు. గాదె వెంకటేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కాపుల సమస్యలపై కూడా ఆయన పోరాడారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కాపులకు కూటమి తక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన గాదె వెంకటేశ్వరరావుకు కీలకమైన పదవి ఇవ్వాలన్న డిమాండ్ జన సైనికుల్లో బలంగా వినిపిస్తోంది. మరి తమ పార్టీ అధినేతనే నమ్ముకుని అలసట లేకుండా శ్రమిస్తున్న ఈ నేతకు కూటమి పాలనలో ఎటువంటి గుర్తింపు వస్తుందో వేచి చూడాలి.